హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అలానే డిఫరెంట్ టాపిక్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. డిఫరెంట్ టాపిక్ ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి. ఇక్కడ మీ విషయాల్లోని అలానే థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ అసలు మాట్లాడే మాటలు కానీ అండ్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కానీ అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎలా ఉంటున్నారో కానీ, ఎలా ఉండాలనుకుంటున్నారో కానీ, ఎలా ఉండబోతున్నారో కానీ ఏదైనా సరే ఈరోజు రీడింగ్‌లో మీకు ఇక్కడ ప్రాక్టికల్‌గా చేసి చూపించడం జరుగుతుంది. ఎనర్జీస్ కార్డ్స్‌తో కూడా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ యాక్యురేట్‌గానే రీడింగ్ అయితే ఇస్తానండి. మనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలి అన్నా అండ్ మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలన్నా ఈరోజు రీడింగ్ మీకు యాక్యురేట్‌గా ఇవ్వటానికి నేనిక్కడ ట్రై చేస్తాను. ఇక్కడ మీకు అర్థం అవ్వటానికి డ్రా చేశాను కదా! చూసారు కదా, మీకు కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ పిచ్చి గీతలండి ఇవి. కొంతమంది తెలియని వాళ్ళకి ఇవి పిచ్చి గీతలు, తెలిసిన వాళ్ళకి ఇది ఎంటర్టైన్మెంట్‌గా మ్యాచ్ స్టిక్స్ అనమాట. మ్యాజిక్ మ్యాచ్ స్టిక్స్ తోటి ఈరోజు రీడింగ్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎంతవరకు ఉంటారు, ఎంతవరకు ఉండగలుగుతారు అండ్ మీ విషయంలో ఎంతవరకు తెలుసుకోబోతున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ డ్రా అన్నది కనిపిస్తున్నాయి కదా, మనం ఇక్కడ ఈ మ్యాచ్ స్టిక్స్ అన్నవి 2, 4, 6, 8, 9 తీసుకున్నానండి. ఓకే, నవగ్రహాలకు సంబంధించి ఇక్కడ 9 మ్యాస్టిక్స్ అయితే తీసుకున్నాను. మ్యాజిక్ మ్యాస్టిక్స్ అని తీసుకున్నాను. నా భాషలో చెప్పాలంటే మ్యాజిక్ మ్యాస్టిక్స్. తెలియని వాళ్ళకైతే ఇవి ఒక పుల్లల రీడింగ్ అండ్ మీకు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయితే మ్యాస్టిక్స్ రీడింగ్. ఓకే, ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఇలా చెప్పేసి మీకు ఇలా చెప్పేచ్చండి, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని. ఇక్కడ నేను ఏదో కల్పించి చెప్పినట్టు ఉంటుంది. అందుకే ఇక్కడ డ్రా చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి రీడింగ్ కావాల్సినవి మ్యాస్టిక్స్ అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన రిజల్ట్ ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు, ఇది సెల్ఫ్గా మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. యూనివర్స్ మీరు కనెక్ట్ అయితే ఎక్కడి నుంచైనా మీకు సమాధానం అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఆస్ట్రో డెక్లో మీకు ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అయితే వచ్చింది కదా, అందులో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మరి ఎనర్జీస్ అయితే నేను 6 ఎనర్జీస్ కార్డ్స్ తీసి డైస్ రీడింగ్ పాచికలతో రీడింగ్ అయితే చేస్తాను. ఓకే, మన ప్రశ్నలతో అయితే తీస్తాను. ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలా ఎనర్జీస్ తీసి రీడింగ్ అయితే ఇస్తాను. అంటే మనం ఇక్కడ 3 ప్రశ్నలు అయితే వేస్తామండి. ఆ 3 ప్రశ్నల్లో మొదటి మీదవుతుంది, రెండవ ప్రశ్న థర్డ్ పార్టీకి సంబంధించిన అవుతుంది, మూడో ప్రశ్న మీ పర్సన్ విషయం ఎలా తీసుకోబోతున్నారు నిర్ణయాలు దానికి సంబంధించి ఉంటుంది అండ్ క్లారిఫికేషన్గా ఇంకొక ఎనర్జీ అయితే తీస్తాం. అలా 6 ఎనర్జీస్ కార్డులో 3 ప్రశ్నలు అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీయటం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కాస్మిక్ ఎనర్జీస్ అనమాట. మీ పర్సన్ ప్రవర్తనకి, మాటలకి, మనసులో దాచుకునే మాటలకి సంబంధం లేకుండా ఉంటున్నాయి కదా. మరి ఈ కాస్మిక్ ఎనర్జీస్ మాత్రం మీ పర్సన్ మీ విషయంలోని ఉండే మాటలు, థర్డ్ పార్టీ వారి విషయంలో ఉన్న మాటలు, అంటే ఇవి మనసులో నుంచి వచ్చే మాటలు అనమాట. దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది. ఇవి మ్యాస్టిక్స్ అన్నది మీ సెల్ఫ్లో కూడా తీసుకోవచ్చండి. అంటే ఇలా చేసి మీకు అర్థమవుతుంది అనమాట. చూసారు కదా, ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇలా క్రాస్గా పడింది అనుకోండి, ఇలాగా క్రాస్గా పడింది అనుకోండి, ఎత్తుకుపోయినట్టున్నాయి, ఇలా పడింది అనుకోండి, మీతో ఉండటానికి ఇష్టపడకపోవడం కానీ, ఒకవేళ థర్డ్ పార్టీ వారి గురించి అడిగినప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి ఉండటం ఇష్టం లేకపోవడం, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని దీని అర్థం వస్తుంది మీకు. ఇలా ఇలా రావచ్చండి, ఇలా రావచ్చు, చెప్పలేం, ఎలా అయినా పడవచ్చు. కానీ ఇక్కడ ఈ కోణాలు ఇలా సపరేట్ అవ్వాలన్నమాట. ఓకే, అది ఇష్టం లేకుండా విడిపోవాలనుకోవటం, కలిసి ఉన్నారు కానీ ఎడమొహం పెడమొహంగా ఉన్నారని కూడా అర్థం వస్తుంది మీకు చెప్పడానికి అనమాట. అండ్ ఇక్కడ ఇలా మ్యాస్టిక్స్ పడినప్పుడు ఇలా పడతాయండి. ఒక్కొక్కసారి మనం 9 వేసినప్పుడు ఆ 9 వాటిలో ఇలా వచ్చిందనుకోండి, మీకు ఇలా చూపిస్తాను. ఇలా వచ్చిందనుకోండి, డేంజర్ జోన్లో ఉన్నట్టు. మీ పర్సన్ని కట్టడి చేసేసి జస్ట్ కంట్రోల్లో ఉంచడం వల్ల మీ వైపు రాలేకపోతున్నారు, మీతో మాట్లాడలేకపోతున్నారని అర్థం వస్తుంది. అలానే ఇప్పుడు చూడండి, డిజైన్ కింద ల్యాడర్ కింద క్రాస్ ల్యాడర్ కింద వస్తుంది. ఇలా వచ్చిందనుకోండి, ఇక్కడ మనీ ఇష్యూస్, ఏ ఆస్తులు గొడవ, డబ్బులు గొడవ, సమ్ ఏదో ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అంటే మీ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు మనీ విషయంలో. మీ వైపు పాజిటివ్గా మనీ విషయంలో ఉంటే థర్డ్ పార్టీ వారి విషయంలో నెగిటివ్గా ఉన్నట్టు ఇంకా ఇలా కూడా వస్తాయి అన్నమాట. ఇలా పడిపోతూ ఉంటాయి అన్నమాట.
ఇక్కడ మనం ఇలా తీసుకోవాలి, డిజైన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది మనీకి సంబంధించిన ప్రాబ్లం. అండ్ ఇది ఎదురెదురుగా వచ్చిందనుకోండి, ఈ ఎదురెదురుగా వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలనుకుంటున్నారని మీ పర్సన్ అర్థం. అండ్ ఇక్కడ మీ మాటలు వాళ్ళకి అర్థం చేసుకున్న మీ పర్సన్ చెప్పవలసిన విషయాలు మీతో చెప్పడం, అండ్ వాళ్ళు తీసుకునే యాక్షన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో డిస్కషన్ జరగటం అనమాట ఇలా. ఓకే, అండ్ ఇలా పక్కన పడ్డాయనుకోండి అంటే ఇక్కడ హ్యాపీ రీయూనియన్ అండ్ వెడ్డింగ్ కూడా కనిపిస్తుంది, పెళ్ళి కనిపిస్తుంది. విడిపోయిన భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఒక శుభకార్యం సంబంధించి కలుసుకోబోతున్నారని అర్థం. ఓకే, అండ్ అలానే ఇలా సపరేట్గా ఇలా పడినాయి అనుకోండి, ఇలా పడినాయి అనుకోండి సంబంధం లేకుండా, అంటే వాళ్ళు ఇంకా మాటలు తగ్గుతున్నాయి, వ్యామోహం తగ్గుతున్నాయి, ఇష్టాలు ఏమీ లేవు, ఎమోషన్స్ ఫీలింగ్స్ అస్సలు లేవు అన్నట్టుగా చూపించడం. అలానే ఇలా క్రాస్గా పడినాయి అనుకోండి, యూనియన్ కింద వస్తుంది, కలిసిపోవాలనుకుంటున్నారు, కలిసి ఉండాలనుకుంటున్నారని చెప్పటం. ఓకే, అలానే ఇప్పుడు వరుసగా ఇలా పడిపోయినాయి అనుకోండి, సెటిల్మెంట్ అనమాట. ఇవి సెటిల్మెంట్. ఇలా 4 సంబంధించి ఇలా కనిపించినాయి అనుకోండి, ఇలా వేసినప్పుడు పర్టికులర్గా రావు కదా, చంద్రవందరగా అయినప్పుడు ఈ 4 వచ్చినాయి అనుకోండి స్ట్రైట్గా, అవి సెటిల్మెంట్ సంబంధించిన సిచ్యువేషన్ ఏదో ఉండబోతుందని అర్థం. అండ్ అలానే ఇలా పడింది అనుకోండి, సక్సెస్ అంటే మీ లవ్ సక్సెస్, మీ లైఫ్లో సక్సెస్ కూడా అవ్వబోతున్నారు. అండ్ డివోర్స్ విషయంలో మీకు అనుకూలంగా ఉండడం కానీ, డివోర్స్ క్యాన్సిల్ అవ్వడం కానీ, అంటే మీరు ఏ విషయంలో నెగ్గాలనేది అనుకుంటున్నారో ఈ విషయంలో మీరు గెలవగలుగుతారు. సత్యం ఇది. ఓకే, అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఎప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ టాపిక్లు డిఫరెంట్ కంటెంట్లు అయితే ఉంటాయండి. నేను ఇక్కడ 9 మ్యాస్టిక్స్ అయితే తీసుకున్నాను, అంటే గ్రహాలకు సంబంధించి 9. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు చేసి కూడా చూపించాను కదండి. ఇప్పుడు మనం ఈ ఆస్ట్రో డెక్లో ఎనర్జీస్ అయితే చూద్దాం. థర్డ్ పార్టీ సంబంధించి మీరు ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, క్లారిఫికేషన్ కూడా తీస్తానండి ఎనర్జీస్. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ రాసుల వైజ్గా ఉన్నాయి. దీంట్లో రాసులు ఉంటాయి అండ్ హౌసెస్ ఉంటాయి, అంటే సిచ్యువేషన్ సంబంధించి ఇంట్లో అనమాట. 12 స్థానాల కింద ఉంటాయి. అలానే గ్రహాలు సంబంధించి 9 గ్రహాలు ఉంటాయి కదా, 9 గ్రహాలు సంబంధించి ఉంటాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అండ్ వారి పర్సన్ అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో ఇక్కడ ఎనర్జీస్ యాక్టివేట్ చేయండి. ఈరోజు ఎనర్జీస్ మరి మీరు ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలని అనుకుంటున్నారు? చూసే వ్యూవర్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది ఫేస్ చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి విషయం గురించి మీరు చెప్పాలనుకునే మాటలు కానీ, చెప్పే సిచ్యువేషన్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి? అండ్ వీరి పర్సన్ విషయంలో వీరు ఒక క్లారిటీ కావాలని కోరుకుంటున్నారు. చూసే వ్యూవర్స్ వీరి పర్సన్ విషయంలో క్లారిటీ కావాలని కోరుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి కూడా వీరికి చాలా సమాధానాలు అయితే కావాలి. ఇవి నేను 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. 1 2 3 4 5 6. ఓకే, బాటమ్ ఆఫ్ డెక్ ఏంటి చూడండి, అనవసరం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి తీసాం. అలానే ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయ్యాయి. వాల్యూస్ మంచిగా వచ్చేయండి. ఎప్పుడు కూడా మీరు రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు అవతల వాళ్ళకి కూడా నచ్చుతారండి. అలా కాకుండా మీరు ఎదుటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, అవతల వాళ్ళకి లోకువైపోతారు, చూసే వాళ్ళకి జాలితనంగా అనిపిస్తుంది. అందుకే అవతల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో మీ ప్రవర్తన కూడా అలానే ఉండాలి. మంచితనానికి పోయి మీరు లోకు తెచ్చుకోవద్దు. హ్యాండల్గా పడే మాటలు మీకు అవసరం లేదు. మీకు మీరే ఉండాలి, మీకు మీరే బలం అవ్వాలి. అండ్ ఏ విషయంలోని వీక్గా మారకూడదు. ఒక ఎమోషన్స్ ఫీలింగ్స్లో మీరు ఎంత చదివినా, ఎంత మంచి జాబ్లో ఉన్నా, ఎంత స్థాయిలో ఉన్నా సరే ఒక విషయానికి మీరు వీక్ అయిపోతున్నారండి. అదే రిలేషన్షిప్ విషయంలో మీరు చాలా డల్ అయిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఇంకా వీక్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే మిమ్మల్ని ఎమోషన్స్గా క్యాష్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ చాలామంది నమ్మి మీరు
ఎన్నెన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఆ షేర్ చేసుకున్న విషయాల్లో మీకు ఏమైనా మంచి జరిగిందంటే మళ్ళీ ఎదురే మీరు లాస్ పోయే సిచ్యువేషన్స్ అయితే కనిపించాయి. ఇప్పుడు చెప్పేది ఇదే, మన ఎనర్జీస్ ఏంటి, థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ అయితే తీసాము. అండ్ థర్డ్ హౌస్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ మీకు ఒక కమ్యూనికేషన్ రావాలి, క్లారిటీ రావాలి. థర్డ్ పార్టీ వారు ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు, మీ పర్సన్ ఎందుకు దూరం చేశారు, ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోవటం, మీకు మీ పర్సన్ మధ్యన ఈ థర్డ్ పార్టీ దూరం అవుతాయి, కానీ మీ పర్సన్కి ఒక క్లారిటీ ఉండదు లైఫ్. ఇలా ప్రతి ఒక్కరికి సమాధానం అయితే యాక్యురేట్గా అయితే వచ్చింది. ఇది ఎనర్జీ. ఇప్పుడు వాల్యూ అయితే ఉంటుంది. ఎవరి వాల్యూ ఎలాంటిది, ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ ఎవరికి ఇవ్వాలి, ఇలా ప్రతిదీ అయితే కనిపిస్తుంది. నైస్ కదండి. 1 2 3 అయితే వచ్చాయి. అండ్ 1 2 3 4 5 6 మనం ఇక్కడ ఈ ఎనర్జీస్ అయితే తీద్దాం. మొదటి ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో మరి మీరు ఇచ్చే సమాధానం. మొదటి ఎనర్జీస్ కార్డ్ మీదవుతుంది. 1 వచ్చిందండి, చూసారు కదా, 1 వచ్చింది. కేరింగ్, మీ మనసుకు తగ్గట్టే మీరు కూడా ఎంత మంచి వాళ్ళండి. మీది మూన్ ఎనర్జీస్ అనమాట. మీరు ఎలాంటి వాళ్ళు అంటే ఇంకా మంచితనం ఎక్కువ, కేరింగ్ ఎక్కువ. మీ లైఫ్ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని విసిగించేవాళ్ళు, అనుమానించేవాళ్ళు, అబద్ధం చేసుకునేవాళ్ళు, అవతల వాళ్ళ మాట విని ఇచ్చేసేవాళ్ళు, అలా ఉండిపోయింది. మీరు ఎక్కువగా వాటర్ ఎనర్జీలో ఉంటారండి. మీరు ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా సరే మీకు మీరు మనసులో పెట్టేసుకుంటారు. ఒకళ్ళ మాట అనాలి అండ్ ఒకళ్ళ మాట తిట్టేయాలనేది కాదు, ఒకళ్ళ మాట అంటే పడతారు, బంధం నిలబెట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. కేరింగ్ ఎక్కువ అంటండి. లవ్ ఎంత ఉంటుందో కేరింగ్ అంత ఉంటుంది. బాధ్యతలు కూడా ఎక్కువ తీసుకుంటారు. మీరు ఫ్యామిలీ కోసం బ్రతకాలనుకుంటారండి. సాక్రిఫైస్ లైఫ్ అనేది కనిపిస్తుంది. మీ జీవితంలో కర్మ అనేది ఫేస్ చేస్తారనమాట. ఈ రకంగా ఎనర్జీ ఏం చెప్తుందంటే మీరు ఎక్కువగా పర్సన్ విషయంలో చాలా కేరింగ్ తీసుకున్నారండి. ఒక తల్లి ప్రేమ చూపించారు. ఆ తల్లి ప్రేమ చూపించిన దానికి మీకు ఇక్కడ ఎమోషన్ అన్నది కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు ఎలాంటి వాళ్ళో చెప్తున్నారు, చూసారు కదా, ద క్యాన్సర్, ద కేరింగ్. మీరు చాలా మంచి వాళ్ళండి. అందరి విషయంలో మీరు మంచి చూపిస్తారు అండ్ మర్యాద చూపిస్తారు, గౌరవిస్తారు, గుర్తింపుగా ఉంటారు. అలాంటి ఎనర్జీస్ మీ అయితే వచ్చాయి. మీరు అలాంటి వాళ్ళు యూనివర్సే చెప్పారు. నేను చెప్పేదే ఉంది, తెలుసు కదా. మీరు కర్కాటక రాశి వారు కూడా అయ్యి ఉన్నారండి. కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు కర్మ ఫేజ్లో అవుతుంటారు. మీకు గత జన్మ నుండి కూడా ఇప్పటి వరకు కర్మ అన్నది క్యారీ చేస్తూనే ఉన్నారు. ఒకళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు, ఎప్పటికీ ఏడుస్తారు అన్నది కూడా లేదు. ఇప్పుడు కర్మ అన్నది రిలీజ్ అయిపోతుంది. ఇదేనండి జరిగేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ అయితే తీస్తాను. నెక్స్ట్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీ. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ. 5 వచ్చిందండి. ఇది 5. ఇక్కడ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయండి. కొన్ని గ్రహాల మార్పు వల్ల. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శుక్రగ్రహం ఉందనుకోండి, ఆ శుక్రగ్రహం ప్రభావం బాగుంది అనుకోండి, అప్పుడు లవ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, ఇంక ఎటువంటి రిలేషన్లోకి వెళ్ళరు. చాలా బాండింగ్ ఉంటుంది, స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. లవ్ ఎంత చూపిస్తారో ప్రాణం కూడా అంతే ఇస్తారు. అలానే శుక్రగ్రహం నీచ స్థితిలోకి వెళ్ళిందనుకోండి, ఎంత ప్రేమ చూపించారో అన్ని అఫేర్లు పెట్టుకుంటారు అండ్ అవతల వాళ్ళ గురించి మిమ్మల్ని ఏడిపిస్తారు. అలా ఉంటుందన్నమాట. ఈ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉన్నారంటే ఎనర్జీస్ మీతో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉండగలుగుతారా అంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్లే సాధ్యమండి. మరి మీ పర్సన్ లైఫ్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. కొన్ని గ్రహాల కాంబినేషన్స్ తోటే మీ పర్సన్ మీ వైపు మాట్లాడడం, మీతో ఉండటం, థర్డ్ పార్టీ వారిని వదిలేయటం ఇవన్నీ జరుగుతాయి. కానీ సమయం రావాలి, సందర్భం ఉండాలి. కాంజుగేషన్స్ బట్టి ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మాత్రం మీ పర్సన్ మీ వైపు ఉండటం, మీతో మంచిగా మాట్లాడడం, ప్రేమ చూపించడం అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు ఎంత చేసినా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని ఏడిపిస్తున్నారంటే ఇక్కడ ఈ పర్సన్ ఇంకా మీ వైపు రావడానికి టైం పడుతుందని అర్థం. ఇంకా గ్రహాల మార్పు అనేది ఇప్పుడు చూడండి, కొన్ని షష్టగ్రహ కూటమి అన్నది చాలామంది చెప్తున్నారు కదా, ఆ గ్రహాలు మార్పే మీ పర్సన్లోని మార్పు తీసుకురావడానికి కారణం కూడా అవుతుంది. నెక్స్ట్ 3వ ఎనర్జీస్ కార్డ్ మీ థర్డ్ పార్టీకి సంబంధించి, అంటే మీ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు. థర్డ్ పార్టీకి సంబంధించి ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే యూనివర్స్ చూసేది వ్యూవర్స్ యొక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం. 2 వచ్చిందండి. ఇది 2 వచ్చింది. ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారంటే
ఫీలింగ్స్ ఎక్కువ అండి సబ్కాన్షియస్ మైండ్లో. వీళ్ళు ఏదంటే ఎమోషన్గా బ్లాక్మెయిల్ చేస్తారంట. ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వాళ్ళు అంటే ఎవరైనా కావచ్చు. ప్రేమ చూపిస్తారండి, అవతల వాళ్ళని కట్టి పడేస్తారు. మనసులో ఏముంచుకుంటారో బయటికి ఒకలా మాట్లాడతారు, మనసులో ఒకటి పెట్టుకుంటారు. అంటే వీళ్ళ ఎనర్జీ ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, మీ పర్సన్ పట్టించుకోవట్లేదంటే అక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ జరగటం వల్ల మీ పర్సన్ ఇలా కట్టుబడి ఉండిపోయారు. మీరు ఇష్టమే, థర్డ్ పార్టీ వారి ఇంపార్టెన్సే. అటు కాదు ఇటు కాదు, మధ్యలో మీ పర్సన్ నలిగిపోతున్నారండి. కొన్ని గ్రహాల మార్పు వల్ల వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవ్వడం. మీది వాళ్ళది అవుతుంది, వాళ్ళది మీద అవుతుంది. థర్డ్ పార్టీ వాళ్ళేమో రివర్స్ అవటం, సమ్ ఏదైనా జరగచ్చు. ఇక్కడ ఏంటంటే మూన్ ఎనర్జీస్లో ఉన్నారంటే వీళ్ళకి 64 కళ్ళు ఉంటాయండి. ఎగ్జాంపుల్గా చెప్తాను. వీళ్ళు ఏంటంటే వీళ్ళ లైఫ్లో కొన్ని జరిగే ఉంటాయి, జరగని ఉంటాయి. అవతల వాళ్ళు కొంచెం జాలి చూపించాలన్నా అండ్ వీళ్ళ మీద ప్రేమ పెంచుకుని వీళ్ళ అవసరాలు తీర్చుకునేలాగా కొన్ని క్రియేట్ చేస్తారు. కొన్ని కట్టుకథలల్లి మీ పర్సన్ని ఆకట్టుకోవటం అండ్ ఆక్రమించడం ఇలాగా. ఇంకా అర్థం చేసుకోండి, మీ పర్సన్ మీకు కాకుండా చేసేయటం అండ్ ఇంకా వీరి మాట వింటే మీ పర్సన్ మీ జీవితంలో ఎప్పటికీ రారండి. మ్యానిపులేట్ చేస్తారన్నమాట. మనసుతోటి మాటలతోటి మాయ చేస్తారు. అంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా కట్టడి చేసేస్తారు. థర్డ్ పార్టీ వారు అన్న వాళ్ళు అలా ఉంటుంది. క్లారిఫికేషన్ కూడా చూద్దామండి. అండ్ చూడండి, ఇప్పుడు మీ పర్సన్కి ఈ ఎనర్జీస్ ఎలా వచ్చింది అంటే వీళ్ళ ఎనర్జీస్ ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల, మూన్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వల్ల వీరితో ఉన్నారు. మరి మీ ఎనర్జీస్ సంబంధించింది ఎలా ఉంది చూడండి. ద బాస్ అంటే మీ పర్సన్ విషయంలో మీరు తగ్గి ఉంటున్నారు, కానీ ఒక్కసారి మర్చిపోయి ఉంటే మీ పర్సన్ అసలు మీరు ఏం చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చండి. కంట్రోల్ చేసే గుణం మీకుంది. ఏంటంటే బంధానికి గుర్తింపిస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు అండ్ తగ్గుంటున్నారు. మీకు ఇచ్చే విలువ మీకు ఇస్తే మీరు అందంగా చూసుకుంటారండి. మీకు విలువ లేకపోయినా సరే మీరు వీరిని ఇష్టపడుతున్నారంటే అసలు మీకు చేత కాదు, మీరు తెలివి తక్కువలనే కాదు, మీరు తెలిసిన వాళ్ళు, తెలివైన వాళ్ళు. కానీ మాట ఎలా మాట్లాడాలి, ఎలా తగ్గి ఉండాలి, ఎంత మర్యాద ఇవ్వాలి అన్నీ తెలుసు. కానీ మీరు నెగ్గేది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎంత కేరింగ్ చూపిస్తున్నారో తర్వాత మీరు 10 మందిలో ఒక స్థానం గెలుచుకోబోతున్నారు. అంటే 10 మంది చెప్పే స్థాయిలో మీరుంటారు, చెప్పించుకునే స్థాయిలో వీళ్ళు ఉంటారు. థర్డ్ పార్టీ వారిని 10 మందిలో నుంచోబెడితే చీకొట్టించుకుంటారండి. చూడండి, ద బ్యూటిఫుల్ మైండ్ అండ్ వర్క్ రొటీన్. ఇప్పుడు జస్టిస్ కార్డ్ వచ్చింది, లీబ్రా వచ్చింది, 6 హౌస్. ఇది 6 హౌస్ అన్నది శుక్రగ్రహం సంబంధించిన ఆరు అనేది కూడా వస్తుందండి. అంటే శుక్రుడు చెప్పాను కదా, శుక్రుడు బాగుంటే ప్రేమ బాగుంటుంది అండ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, లగ్జరీ లైఫ్గా బాగుంటుంది. బ్యూటీని అట్రాక్ట్ అవడమే కాదు, బ్యూటీ లేకపోయినా సరే ప్రేమ అన్నది చూపిస్తారు. ఇప్పుడు మీరు కేరింగ్ చూపించినా, మీరు ఎంత అందంగా ఉన్నా సరే మిమ్మల్ని పట్టించుకోరు. రీడింగ్ చూస్తుంటే ఎనర్జీస్ అన్నది ఒకళ్ళ జస్టిస్ జరగాలంటే అవతల వాళ్ళ గురించి తెలుసుకోవాలండి. మీ గురించి తెలుసుకునే రోజు అయితే వస్తుందని ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. ఇక్కడ రాసులు ఎలా వచ్చాయి అండ్ గ్రహాలు ఎలా వచ్చాయి, హౌసెస్ ఎలా వచ్చాయి అంటే కర్కాటక రాశి వచ్చింది, తులారాశి వచ్చింది, మకర రాశి వచ్చింది. 3 రాశులు అయితే వచ్చాయి. మిగతా రాశులు రాలేదని మీకు జరగదా అంటే అలా ఏమి కాదండి. ఇక్కడ ఏంటంటే రాశుల ప్రకారంగా మీరు ఇక్కడ ఎనర్జీస్ ఇప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ ఇంకా కూరుకుపోయారన్నారండి. థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు నరకం చూస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు టైం వచ్చిందనమాట. ఈ రాశుల వారికి ఇప్పుడు టైం అన్నది వచ్చింది. మీకు జస్టిస్ జరుగుతుందని ఈరోజు రీడింగ్లో రావడం అయితే జరిగింది. అండ్ మేషం నుండి మీనం వరకు ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుందండి. అండ్ ఇక్కడ బాగా ఫస్ట్ ప్లేస్లో ఉండేది జరిగే మాత్రం కర్కాటక రాశి వారికి న్యాయం అనేది జరుగుతుంది. ఇక్కడ డివోర్స్ కానీ అండ్ డివోర్స్ క్యాన్సిల్ అవ్వడం కానీ ఇక్కడ విడిపోవడం కానీ కలుసుకోవడం కానీ ఏదైనా జరుగుతుంది. కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి అండ్ తులారాశి వారికి మంచి టైం అన్నదండి ఇది. థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు ఏం భయపడని అవసరం లేదు. మీ పర్సన్ మీకే సొంతం అవుతారు, మీ వారు అవుతారు, మీతోనే ఉంటారు. న్యాయం అన్నది మీ వైపే ఉంది. ఓకే, ఇక్కడ ఎవరు చేసేది ఏమీ లేదండి. శుక్రగ్రహ ప్రభావం అన్నది ఇప్పుడు టైం అనేది ఎనర్జీస్ చాలా బాగున్నాయి. ఇది ప్రేమకు సంబంధించింది, జీవితానికి సంబంధించింది. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గర అందం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా సరే ఈ ప్రేమ అన్నది ఈ శుక్రగ్రహం ప్రభావం బాగుంటే మీరైతే అందుకోబోతున్నారండి. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఇక్కడ అనదర్ ఏదో ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ వారిని వదిలేస్తారు. 100% జరిగేది ఇదే. మరి
గ్రహాలకు సంబంధించి ఏం చెప్తుంది, మూన్ ఎనర్జీ వచ్చింది. అండ్ కొన్ని గ్రహాలు కాంజుగేషన్ అంటే కలవడం అనమాట. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. కొన్ని కాంబినేషన్స్ కలిస్తేనే కొన్ని బాగుంటాయి, కొన్ని విడి విడదీసేలా ఉంటాయి, కొన్ని కలిపేలు ఉంటాయి, కొన్ని కర్మాది అన్నీ మిక్స్డ్ అవుతాయి అన్నమాట. మీకు వివరంగా చెప్పాలంటే చూడండి, ఇప్పటి వరకు లైఫ్ అనేది ఈ థర్డ్ పార్టీ మీ లైఫ్ ఇలా చేశారు అలా చేశారు, ఇదే బాధ. సో ఇప్పుడు ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే, మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఆడుకున్న వాళ్ళే ఇప్పుడు మీ గురించి, మీ ఎమోషన్ గురించి అర్థం చేసుకుని ఎవరు మాయలో పడ్డారో, ఎవరు మీ పర్సన్ని మాయ చేయాలనుకున్నారో వాళ్ళే బయటపడతారు. ఇక్కడ క్లారిటీ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక 2 కార్డ్స్ అయితే తీస్తానండి. 2 కార్డ్స్ అనేది అసలు ఏంటి, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అనేది ఎలా ఉంటుంది. మూన్ ఎనర్జీస్ అనేది మనసుతో ఆడుకున్నారండి. మీ పర్సన్ మనసుతో ఆడుకున్నారు, మీ పర్సన్ని మనసు మార్చేశారు. ఇంకా చెప్పాలి అంటే బాగుందండి. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా వెళ్ళారు. ఇగో వీనస్, శుక్రుడు వచ్చాడు, లవ్ అండ్ బ్యూటీ. బాగుంది కదా, ఎనర్జీస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఏ తప్పు చేయలేదండి, ఆధ్యాత్మికంగా ఉన్నారు. మీరు దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా సరే ఒకరిని మోసం చేయాలి, ఒకళ్ళు నష్టం చేసేలాగా ఎదగాలి అన్న ఆలోచన కాదు. ఇది కూడా దైవాన్ని ఆరాధించినట్టే తెలుసా. గుడికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు చేసి దానాలు చేసి ఇవేమీ కాదు. మీరు చేసే ప్రతి పని దేవుడి వరకు వెళ్తుంది. అది పూజతో సమానం, దానంతో సమానం. మంచి మీరు తెలియని మంచి మీకే తెలియదు, మర్చిపోయి ఉంటారు. అలాంటి మంచి చేయడం వల్ల మీకు శుక్రగ్రహ ప్రభావం మీకు ఈ ఇయర్లో మీకు లగ్జరీ లైఫ్ కింద ఉంటుందండి. 100% జరిగేది ఇదే. ప్రేమ ఎంత ఉంటుందో లైఫ్ కూడా అంతే బాగుంటుంది. లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది, లగ్జరీ లైఫ్ కింద ఉంటుంది. ఈ రోజుల్లో ఖర్చులు ఎక్కువ, ఎలా ఎదుగుతాం, ఎలా సంపాదిస్తాం అంటే చెప్పలేం. అక్కడ గ్రహం అన్నది మీకు అనుకూలించినప్పుడు ఎవరు ఏమనుకున్నా సరే మీరు పై స్థాయిలోనే ఉంటారు. మీ పర్సన్ ప్రేమ మీరు అందుకోబోతున్నారు. మీ పర్సన్ మీరు మార్చక్కర్లేదండి. గ్రహాలు కాంబినేషన్స్ తోటి వచ్చేది ఆ ఎనర్జీస్ అనేవి మీకు మంచి చేసేలాగైతే ఉంటాయి. ఈరోజు ఈ ఆస్ట్రో ఎనర్జీస్ కార్డ్ మీకు యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇచ్చాయి. ఇప్పుడు ఈ పుల్లల రీడింగ్ నా భాషలో అయితే మ్యాజిస్టిక్స్ అనమాట. ఈ 9 ఉన్నాయి కదా, ఈ 9 అన్నవి నేను వేస్తాను. ఓకే, ఇలా 3 టైమ్స్ వేసి ఫైనల్గా ఒకసారేమో మీ పర్సన్ మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు, రెండవదేమో థర్డ్ పార్టీ వాళ్ళకి సంబంధించి. అంటే ఫస్ట్ ఏమో ఇవి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గురించి, మీ పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి. ఇప్పుడు ఎనర్జీ అనేది ఏం చెప్తుందో చూశాక తర్వాత చెప్పాను కదా మీ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి ఏం చేయాలనుకుంటున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. మీకు అర్థమైందా అనుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి, ఇదేంటి మనీ ఇష్యూస్ అనేది కనిపిస్తుంది, హార్ట్ టచింగ్ అనేది కనిపిస్తుంది. ఇది హార్ట్ టచింగ్ చూసారా, మీ పర్సన్ మీ వైపు రావడానికే ట్రై చేస్తున్నారు. దీంట్లోనే ఉన్నాయండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. హార్ట్ టచింగ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎన్ని తిట్టినా ఎన్ని మాట్లాడినా సరే ఒకళ్ళంటే బాధపడతారండి. ఆ విషయం ఇప్పుడు ఫేస్ చేయబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే యూనియన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక గిఫ్ట్ కూడా కనిపిస్తుందండి, అది నేను చెప్పడం కూడా మర్చిపోయాను. ఇంకొకసారి కూడా క్లారిఫికేషన్గా తీస్తాను. ఇది కార్డ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూశారు కదా, ఇది 2 కలిపి వస్తున్నాయి కదా. ఇదిగోండి, నేను చెప్పాను కదా, ఇది యూనియన్ అనమాట. ఓకే, ఇది యూనియన్. అండ్ ఇది వచ్చింది చూద్దాం, హార్ట్ టచింగ్ బాగా వచ్చినాయి కదా. ఇది హార్ట్ టచింగ్ సంబంధించి. ఇది ట్రావెల్, మీ పర్సన్ మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఇచ్చేయటం. ఇందులోని ఇక్కడ చూడండి, ఇష్టం చూసారు కదా, ఇక్కడ యూనియన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు యూనియన్ అనేది ఏంటి, థర్డ్ పార్టీ వారితో ఉండటం వల్ల కదా మీకు దూరంగా ఉంది. సో ఇప్పుడు ఈ పర్సన్ మీతోటి యూనియన్ అనేది కనిపిస్తుంది. అండ్ హార్ట్ టచింగ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ మిమ్మల్ని తిట్టడానికి వచ్చినా, దెబ్బలాడడానికి వచ్చినా సరే మీ మొహం చూసేటప్పటికి వాళ్ళకి ఏదో తెలియని ఎమోషన్ అనేది కనెక్ట్ అయిపోతారండి.
అండ్ అలానే లవ్ అనేది కూడా కనిపిస్తుంది. ఇది కూడా లవ్వే, చూడండి కనిపిస్తుందా? మరి ఇక్కడ ఎలా వచ్చింది? లవ్ అనేది కనిపిస్తుంది. ఇది చూడండి, ఇంకా ఇష్టం లేకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం, మెడమొహం పెడమొహం అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీతో ఉండటం ఇష్టపడకుండా థర్డ్ పార్టీ వారితో ఉండాలనుకున్నారు కదా, కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారినే వద్దనుకుంటున్నారు, మీతో ఉండడానికైతే ఇష్టపడుతున్నారు. ఇక్కడ మనీ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి, ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ వీడియోలో కనిపించకపోవచ్చు, మీరు సొంతంగా చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇది మీకు క్లారిఫికేషన్గా చూసుకుంటే ఇదనమాట. ఇప్పుడు నేను రెండు ఎనర్జీస్ అయితే తీస్తాను. ఒకటి మీకు సంబంధించి, మీ పర్సన్ సంబంధించి, అండ్ అలానే థర్డ్ పార్టీకి సంబంధించి ఇది. ఇప్పుడు ఇది మీకు సంబంధించండి, ఇది థర్డ్ పార్టీకి సంబంధించి. ఫస్ట్ మీ ఎనర్జీ చూస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో అండ్ వాళ్ళ పర్సన్ తోటి కలిసి ఉండే అవకాశం ఉందా లేదా, దీనికి మీరు ఇచ్చే సమాధానం. ఇదిగోండి, మిమ్మల్ని తీసుకువెళ్తాకైతే వస్తారు. ఇది ఒక ట్రావెల్ అన్నది కనిపిస్తుంది. ఓకే, మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళటం అయితే జరుగుతుంది. అంటే మీతో కలిసి ఉండటానికి, మీతో ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు, వదిలేసి వెళ్ళిపోవడం అయితే కాదు. దీనికి ఇంకోసారి వేస్తాను మీకు క్లారిఫికేషన్కి. నేను క్లారిఫికేషన్గా తీద్దాం. ఇదిగోండి, కలిసే ఉంటున్నారు కానీ విడిపోలైతే అనుకోవట్లేదు కదా. వస్తారండి, మీతో ట్రావెల్ అనేది కనిపిస్తుంది. ట్రావెల్ అంటే మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళటం కాదు, లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండి మీతో ట్రావెల్ చేయటం, లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి తీసుకుని నిర్ణయం అనమాట. ఫస్ట్ ఏమొచ్చింది ఇది. ఇప్పుడు మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సపరేషన్ అయిపోయారు అనుకోండి, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి తీసుకునే యాక్షన్ అనమాట. వీరి నిర్ణయం మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి. అలానే ఇలా దగ్గరగా పడింది కాబట్టి లైఫ్లో మీతో కలిసి ఉండాలని, లవ్ అనేది ఇప్పుడిప్పుడు వాళ్ళు మీతోటి లవ్ బాండింగ్ పెంచుకుంటున్నారని కూడా అర్థం. యూనియన్ కూడా కనిపిస్తుంది, అంటే కలుసుకోవాలని. ఇలా పక్కనే వచ్చింది కదా, ఇదిగోండి ఇలా అనమాట. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు సంబంధించి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. దీనికి ఒకసారి చూస్తాను ఏమంటారు. ఇదిగోండి, సెటిల్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇది సెటిల్మెంట్. అర్థమవుతుందా మీకు? ఇంకా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇది సెటిల్మెంట్. భార్యాభర్తలకి అయితే సెటిల్మెంట్ అయితే కలిసి ఉండేలా చేస్తారు కానీ విడిపోయేలా అయితే చేయరండి. మరి ఎవరి ఎనర్జీస్ దీనికి కనెక్ట్ అవుతున్నారు కానీ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్ అండి. మీరు మీ పర్సన్ తోటి కలిసి ఉండి హ్యాపీగా, ఎటువంటి గొడవ లేకుండా హ్యాపీ ఫ్యామిలీ, హెల్తీ రిలేషన్షిప్గా ఉండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటుంది. అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీరైతే అందుకోబోతున్నారు. మీరు ఎప్పుడు కలిసి ఉండాలండి, హ్యాపీగా ఉండాలి. అది మరి ఈ థర్డ్ పార్టీ వారి గురించి చూద్దాం. ఓకే, థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ చెప్పేది ఏంటి? ఇవి జారిపోతున్నాయి. యూనివర్స్ థర్డ్ పార్టీ వారి విషయంలో వీళ్ళ పర్సన్ చెప్పే మాటలు ఇదిగోండి. ఇలా వచ్చింది అంటే ఇది ఇంకా వీళ్ళతోటి ఇష్టం లేకుండా ఉండటం. చెప్పాను కదా, ఎక్స్ అనేది ఇలా వచ్చింది అంటే వాళ్ళు ఇంకా ఎడమొహం పెడమొహంగా ఉండటం అండి. ఇష్టాలుగా అన్నది లేదు, తగ్గుతూ వస్తుందని. ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉన్నారు అంటే కొంచెం వీళ్ళు ఇష్టాలు తగ్గుతున్నదని, ఇలా విడిపోయేటప్పటికి ఇంకా దూరం అయిపోతారు. దీనికి ఇంకొకసారి క్లారిఫికేషన్ అయితే తీస్తాను. క్లారిఫికేషన్ ప్లీజ్. క్లారిఫికేషన్ ప్లీజ్. అయ్యో, ఇరిగిపోయిందండి. ఇంకోటి తీసుకుంటాను. ఐఎమ్ వెరీ సారీ. ఏంటి ఎవరో కోరుకుంటున్నట్టున్నారు బాబోయ్. ఇరిగిపోయిందని రెండోసారి తీసుకుంటే ఇదిగోండి, విడిపోవాలనే అనుకుంటున్నారు. చూడండి, ఇది ఇచ్చేయడం అనమాట. అది పరిస్థితి థర్డ్ పార్టీ వారితో. ఇప్పుడు ఏం చెప్తున్నారు థర్డ్ పార్టీ వారి గురించి? ఇదిగోండి, ఓకే, అర్థమవుతుంది కదా. 2 ఇంటూలు వచ్చినాయి. ఇంకంతేనండి, వీళ్ళకి పడట్లేదు, యాంటీగా మాట్లాడుతున్నారు.
కలిసి ఉండే మాటలు మాట్లాడట్లేదు. విడగొట్టే మాటలు మాట్లాడినప్పుడు మీ పర్సన్ ఎంతవరకు వినాలో, ఎంతవరకు సహనంగా ఉండాలో అన్నీ చేస్తున్నారు. కానీ ఆఖరికి థర్డ్ పార్టీ వారే చెడ్డవాళ్ళు అవుతున్నారు మీ పర్సన్ దృష్టిలో. ఇది పరిస్థితి. మధ్యలోని ఇవి పుల్లలు ఇరిగిపోయినాయండి, పక్కన పడేసి రెండోసారి చేశాను. అది పరిస్థితి. మీరు ఒకసారి సెల్ఫ్గా చేయండి, మీకు తెలుస్తుంది థర్డ్ పార్టీ వారి గురించి, ఇది గురించి. ఇదిగోండి ఇదే, దీనికి సంబంధించి ఏదైనా వచ్చింది అంటే మీకు ఇక్కడ వర్క్ అవుతున్నట్టు. అలానే నెక్స్ట్ వచ్చేసి ఈ కాస్మిక్ ఎనర్జీస్లో మీకు సంబంధించి ఇక్కడ తీస్తాను ఎనర్జీస్, అలానే థర్డ్ పార్టీకి సంబంధించి ఎనర్జీస్ అయితే ఇక్కడ తీస్తాను. ఇప్పుడు పర్సన్ మనసులో కూడా మాటలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, థర్డ్ పార్టీ వారి విషయంలో ఎలా మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, అండ్ బాండింగ్ ఎంతవరకు ఉంటుంది, అలానే మీ విషయంలో ఎలా కనెక్ట్ అవుతున్నారు అండ్ ఎలా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ఎనర్జీస్లో అయితే ఉంటాయి. ఇది కాస్మిక్ ఎనర్జీస్ అండి, చాలా బాగా వస్తాయి, యాక్యురేట్గా వస్తాయి అన్నమాట. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ చూపించారు కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ మనసులో మాటలు ఏంటి, చూసే వ్యూవర్ గురించి, అలానే థర్డ్ పార్టీ వారి గురించి. చూసే వ్యూవర్స్ ఫస్ట్ మీ ఎనర్జీస్ 3 కార్డ్స్ తీసేస్తానండి, తర్వాత థర్డ్ పార్టీ వారి గురించి తీయడం అయితే జరుగుతుంది. మీ గురించి తీసేసి కొంచెం టైం అయితే అడుగుతున్నారు మీ పర్సన్, న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. సైన్స్ కూడా వచ్చాయి. మిథున వచ్చింది, తులా వచ్చింది, కుంభరాశి వచ్చింది. ఓకే, రాసుల వైజ్గా అయితే మీరు ఎనర్జీస్ చెప్పాను కదా, మిథున వచ్చింది, తులా, కుంభరాశి వచ్చిందండి. మీ ఎనర్జీస్ ప్రకారం కనెక్ట్ అయి ఉన్నట్టున్నారు. మీ ఎనర్జీస్తో కాకుండా మీ పర్సన్ కూడా ఇలా చూసుకోవచ్చు. మీ పర్సన్ రాసులు ఇదైతే మీ పర్సన్ మీతో చెప్పేది, అంటే కనెక్ట్ అవుతున్నట్టు, మీతో న్యూ బిగినింగ్ చేస్తున్నట్టు. వాటర్ సైన్ కూడా వచ్చిందండి, నైస్ కదా. ఇప్పుడు డివైన్ ఎనర్జీస్ అయితే వర్క్ అవుతున్నాయి. ప్రజెంట్ మీ టైం నడుస్తుంది, మీ పర్సన్లో మార్పు కనిపిస్తుంది. మీ పర్సన్ మీరు ఎయిర్ సైన్ అయినా వాటర్ సైన్ అయినా ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. ఏమేమి రాశులు వచ్చాయంటే మొత్తం 6 రాశులు వచ్చాయండి ఎనర్జీస్లోటి. ఒకటి మిథున, తుల, కుంభరాశి, అండ్ ఇంకోటి ఏమో కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు వచ్చారు. మళ్ళీ చెప్పిన మిథున, తుల, కుంభరాశి, కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు వచ్చారు. అంటే మీ పర్సన్ కానీ మీరు కానీ ఈ రాశుల వారైతే మీకు మీ పర్సన్కి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. బాటమ్ ఆఫ్ డెక్ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో చిక్కుకున్నారండి, వాళ్ళని ట్రాప్ చేశారు. అందుకే ఈ పరిస్థితులు ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడే మీ పర్సన్ మీ వైపు రావడానికి, మీతో ఉండటానికి ఉంటుంది. ఫైనల్గా చూద్దామా. ఇదిగోండి కమిట్మెంట్ అయితే ఇస్తారంట. మీ పర్సన్ మీకు కమిట్మెంట్, సీరియస్ కమిట్మెంట్ అయితే ఇస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని లైట్కి తీసుకున్నారు, ఇప్పటి నుంచి మీరు వారి లైఫ్ అయిపోతున్నారండి. వారికి ప్యూర్ లవ్ అవుతున్నారు. మీరు ఎప్పుడు ప్యూర్ లవ్ ఇస్తారు, సో అదే ప్యూర్ లవ్ లైఫ్గా మార్చుకోవాలని అయితే అనుకున్నారు. అంటే కమిట్మెంట్ ఇవ్వడం అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం, అలానే లైఫ్ లాంగ్ మీరే వారి జీవితం అయిపోతున్నారు. వాళ్ళు మీకోసమే బ్రతకడం అండ్ సీరియస్గా మిమ్మల్ని తీసుకోవటం అనమాట. ఇప్పటి వరకు మిమ్మల్ని వదిలేశారు, కానీ ఇప్పుడు అస్సలు వదలరండి, మీ వైపు ఇలా ఉంటున్నారు. మరి నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి చూద్దాం. థర్డ్ పార్టీ వారిని లైట్ తీసుకోండి. థర్డ్ పార్టీ వారు ఒక మనీ మైండెడ్ పర్సన్ అనమాట. వాళ్ళ విషయంలో మిమ్మల్ని ఇలా అనుకున్నారు, ఆడించారు, వదిలేసుకున్నారు, కానీ ఆఖరికి మీరే గెలిచారు. నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ చెప్పేది ఏంటి, థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ చెప్పేది ఏంటి. యూనివర్స్ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ చెప్పేది ఏంటి. థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ చెప్పేది, మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి గురించి చెప్తున్నారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, థర్డ్ పార్టీ వారితోటి ఎలా ఉందంటే చాలా రిస్కీ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. వాళ్ళని ఒక ఎడిక్షన్ లాగా మార్చేసుకున్నారంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రాప్ చేశారంట ఫైనాన్షియల్గా అండ్ జీవితంతో ఆడుకున్నట్టే. ఇంకా థర్డ్ పార్టీ వారు ఒక వ్యసనంగా, వ్యామోహంగా మారటానికి వాళ్ళు సమ్మె ఏదో చేశారండి. వాళ్ళు మాయలో పడి అండ్ వాళ్ళ మాటలు విని ఇప్పుడు ప్రాబ్లంలో చిక్కుకున్నట్టు చెప్తున్నారు. థర్డ్ పార్టీ వారు ఒక వ్యసనపరులు, వ్యామోహపరులు, అందరినీ అలానే చేస్తారు, ముంచేస్తారు అండ్
మాపేస్తారు. మాపేయడం అంటే సంసారాలు మాపేయడం అనమాట. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంటర్ అయితే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. స్వచ్ఛంగా మాట్లాడాలంటే. అది. డబ్బు విషయంలో చాలా లాసిపోయారు. ఇదిగోండి. ఇట్స్ నాట్ ది రైట్ టైం. థర్డ్ పార్టీ వారు ఇప్పుడు ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి అంటున్నారు. వీళ్ళు చాలా రిస్కీ పర్సన్స్ అంటండి. ఒకవేళ మీ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా, వీరి విషయంలో ఏదైనా డౌట్ వచ్చినా సరే చాలా ఇదిగా చేస్తారు. థర్డ్ పార్టీ వారు అంత అసలు ఇంకా ఎవరికి దొరకరు. దొరికినా రివర్స్ అయిపోవడం అండ్ అవతల వాళ్ళని ఇరికించేయటం అయితే చేస్తారు. మీ పర్సన్ చెప్పేది వీరితో ఉంటారా అంటే నో అండి, వీళ్ళతో ఉండేది లేదు. అండ్ వీళ్ళు వదిలిపెట్టడానికి టైం అయితే ఉండాలి. ఇప్పుడు రైట్ టైం అయితే కాదని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంట్యూషన్. చూసారు కదా, మీ పర్సన్ గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది కదా. మీకు ఏం చెప్తున్నారంటే ఇదిగోండి, మీ పర్సన్ అంట థర్డ్ పార్టీ వారి గురించి ఇది అని చెప్పడానికి చూస్తున్నారు. చాలా తెలుసుకున్నారు, మీతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ థర్డ్ పార్టీ వారి గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నారు, అన్ని విషయాలు చెప్పే వరకు వీరికి ఎక్కడ ఆగదండి. మనసులో మాటలు కానీ మాటల్లో కూడా అసలు ఎక్కడ ఆగట్లేదు. మీతో చెప్పేయాలి, లేదంటే ఈ విషయం ఎవరికైనా చెప్పేయాలి. ఇది థర్డ్ పార్టీ వారి గురించి వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి అర్థమైపోతుందంట. అర్థం అవటం ఏంటి, వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్యూషన్ చెప్పేస్తుంది. ఇప్పుడు ఇది జరుగుతుంది, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో జరుగుతుంది. మీ పర్సన్ ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీ పర్సన్ మీకు చెప్పేది ఏంటంటే, ప్రతిదీ థర్డ్ పార్టీ వారి గురించి మీ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఈ థర్డ్ పార్టీ రీడింగ్ అనేది మీకు ఇక్కడ యాక్యురేట్గానే వచ్చింది అనుకుంటున్నానండి. మనం ఎనర్జీస్ అనేది ప్రశ్నలతోనే తీసాము, రీడింగ్ కూడా అలా ఇచ్చాను. కానీ మీరు అసలు నాకు సపోర్ట్ చేయట్లేదండి. మంచి కంటెంట్స్ తీసుకొస్తున్నాను, యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ బొమ్మలు పెట్టి క్రియేట్ చేసి చెప్పట్లేదు కదా స్టోరీలు. ఇక్కడ మీకు మ్యాటర్ అనేది కనిపిస్తుంది కదా, మీ కళ్ళకే కనిపిస్తుంది. మీరు మనసు పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రశ్నలతోనే తీస్తాను. ముందు మీకు సంబంధించిన తీసాను, అండ్ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ ఏం చెప్తున్నారు తీసాను, అండ్ ఈ పొల్లల రీడింగ్ గురించి కూడా క్లారిఫికేషన్ అయితే ఇచ్చాను. మరి మీకు ఈ రీడింగ్ నేస్తే లైక్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మీరు ఇక్కడ చాలా విషయాలు అయితే మీరు తెలుసుకుంటారండి. సెల్ఫ్గా కూడా ఇవి అయితే తీసుకోవచ్చు మీరు. ఓకే, మీరు సెల్ఫ్గా చేసుకోవడానికి, మీ సొంతంగా పర్సనల్ రీడింగ్ మీరు చేసుకునేలాగా మీకు ఇక్కడ కంటెంట్స్ అయితే ఇస్తున్నాను. ఇదండి ఈరోజు ఎనర్జీస్. మీకు డైలీ 2 రీడింగ్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. డే టైం అంటే నాకు మార్నింగ్ పెట్టాలనేది ఉంటుంది, కానీ రీడింగ్ చేసే ముందు డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి. అమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, డిస్టర్బెన్స్ అనేది తప్పది, అది వాళ్ళ వృత్తి. కానీ ఇక్కడ యూట్యూబ్కి కొంచెం ఇబ్బంది కదా, వాళ్ళ ఆ వాయిస్ కానీ అది కానీ. సో నేను అందుకే ఆగిపోతున్నాను. అండ్ ఈవినింగ్ టైంలో కూడా ఒక వీడియో ఉంటుంది, కుదిరితే లైవ్ కూడా చేస్తాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని మంచి రీడింగ్స్ అయితే మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. జనరల్ రీడింగ్ వేరు, పర్సనల్ రీడింగ్ వేరు. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకున్నారంటే ఇంకా మీరు ఒకసారి తీసుకుని ఇంకెప్పుడు ఈ అమ్మాయి దగ్గర తీసుకోకూడదు అన్నది ఉండదు. మళ్ళీ మీ దగ్గరే తీసుకుంటాను రీడింగ్స్ అన్న వరకు వస్తారు. అంత బాగుంటుందండి మన రీడింగ్స్ అయినా సరే, మీతోటి ఉండే బాండింగ్ అయినా సరే. బాండింగ్ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక సోల్ రిలేటివ్ అవ్వచ్చు, ఆత్మబంధువులు కావచ్చు. ఇప్పుడు మీరు నా దగ్గర రీడింగ్ తీసుకున్నారు అంటే ఇక్కడ ఏదో పర్పసే కదా. యూనివర్స్ మిమ్మల్ని నా చేత రీడింగ్ చేయించుకోవడం, మీకు సమాధానాలు తీసుకోవటం. రీడర్స్ చాలామంది ఉన్నారు, కానీ మీకు ఇక్కడ సమాధానం కరెక్ట్గా రావాలి. యాక్యురేట్గా రీడింగ్ తెలుసుకోవాలంటే అది మీరు తెలుసుకోవాలండి, మీరు చెప్పించుకోవాలి. నా దగ్గరే చెప్పించుకోమని నేనైతే అస్సలు అంటలేదు. మీకు నచ్చిన చోట చెప్పించుకోండి. అంటే ఒక్కొక్కరు కలిసి వస్తారండి, ఒక్కొక్కరు అర్థం అవ్వదు, ఒక్కొక్కరు రిజనేట్ అవ్వదు. అంటే చూడండి, ఒకళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ 10 మందికి బాగుపడుతుంది, కానీ ఒకరికి వచ్చేటప్పటికి రివర్స్ అవుతుంది. సో ఏదైనా సరే అంతే. 10 మంది రీడర్స్లోని ఎవరి ఎనర్జీస్ వాళ్ళది రీడింగ్ ఇస్తారు. మీకు ఎలా కనెక్ట్ అవుతే కొంతమందికి కనెక్ట్ అవ్వు. అండ్ మన ఎనర్జీస్ అయితే డివైన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, మరి మీరు ఏ ఇంటెన్షన్తో వస్తారో, టెస్ట్ చేయడానికి వస్తారో, లేదంటే ఎంటర్టైన్మెంట్గా రీడింగ్స్ అని తెలుసుకోవడానికి వస్తారో, జస్ట్ నమ్మకంతో వస్తారో, కానీ ఇక్కడ మీ ఎనర్జీస్ బట్టే రీడింగ్స్ అయితే వస్తాయి. మీ ఎంటర్టైన్మెంట్గా రీడింగ్ తీసుకున్నా సరే,
సరే అది ఇక్కడ నమ్మకంతో ఉండిపోతుందండి. నమ్మే స్థాయిలోకి అయితే వస్తారు. నేను ఇంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా అయితే రీడింగ్ అయితే ఇస్తాను. ఇంత ఎనర్జీస్ నిజంగా ఇలా చెప్పగలుగుతారా, ఇలా ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయా, అది మీ మనసుకైతే అనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఉన్న మాట ఉన్నది చెప్తున్నాను. ఇదండి ఈరోజు రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.